సరే ఎలా అనిపిస్తుందండి కూటమి ప్రభుత్వం వచ్చిన నెల అవుతుంది పరిపాలన ఏమి చెప్పినవి వాళ్ళు చెప్పిన హామీలే కానీ అవి మా మాటల వరకే పరిమితమైన పరిపాలన ఏమి అంత సీనియర్ అంటున్నారు కానీ సీనియర్ కన్నా జూనియర్ అయిన జగనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకనంటారు? సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి. ఇప్పుడు ఇవాళ ఇంతకుముందు సంక్షేమ పథకాలు జగన్ కన్నా నేను ఎక్కువిస్తానని నమ్మి ఓట్లు వేసిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, ఖజానంతా ఖాళీ అయిందని చేతులు ఎత్తేసాడు. ఏమి ఇవ్వలేనని చెప్పేస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్ని పథకాలు ఇచ్చేసి ఖజానా మొత్తం ఖాళీ చేసేయడానికి కోసం అమలు చేయలేకపోతున్నారు. ఒక 5 ఏళ్ళలోనే రాష్ట్ర ప్రభుత్వం అంతా కూని అయిందండి. వచ్చే ఇన్కమ్ లేదా గవర్నమెంట్కి? వస్తుంది కదండి. 5 ఏళ్ళు పరిపాలన దగ్గర 2014 ముందే ఉన్నావు కదా. జగన్ మీద నెట్టేస్తేటగా జగనే పరిపాలన బాగా చేశాడు. అంటే పథకాలు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. పార్టీ వాళ్ళకి ఒక పార్టీ వాళ్ళు ఏంటంటే కులం లేకుండా మతం లేకుండా అందరికి జరిగినాయి. ఒక పార్టీ వాళ్ళకి ఎలాగ చెప్పగలుగుతాం? ఎక్కడ ఒక పార్టీ వాళ్ళకి ఇచ్చే ఇక అన్ని కోట్లు డబ్బులు ఒక పార్టీకే వెళ్ళినాయా చెప్పండి? ఒక పార్టీకి వెళ్ళినాయా? అందరికీ వెళ్ళినాయి. ఇవాళ ఎవరు సంతోషంగా లేరు. జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట, మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే అందరికీ మేము పథకాలు వేసేవాళ్ళమే, పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయుత డబ్బులు కానివ్వండి అంటారు. నిజమేనంటారా? వాస్తవేనండి, ఖచ్చితంగా చేసేవాడు. మొన్న దావస్కి వెళ్ళాడు, ఏ తెస్తానన్నాడు, ఏం తీసుకొచ్చింది లేదు. మన వైజాగ్లో పెట్టారు. వైజాగ్లో పెట్టిన ఇంతకుముందు ఆల్రెడీ ఈ జగన్ గారు తీసుకొచ్చినవి వాళ్ళు చూపించారు కానీ కొత్తగా ఏమి తీసుకురాలేదు కదండి. మేము పిల్లలను అది చేస్తాం ఇది చేస్తాం ఏం చేసేది లేదేం లేదు, మాటల వరకే పరిమితమండి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతాను అంటున్నాడు. ఎలా ఉండబోతుంది అంటారు ఏంటి? బాగుంటుందండి. ప్రజల వల్ల ఇప్పుడు ప్రజలకు అలా చేయటం వల్ల చాలా మంచి పనే చేస్తున్నట్టే. మరి ఇప్పుడు ఇలా ప్రజల్లోకి రావడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఏ విధంగా అంటారు? 11 సీట్లకే పడిపోయింది కదా పార్టీ మొత్తం. 11 సీట్లకు పడిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి అన్నీ వచ్చినాయండి, తెలుగుదేశానికి 23 వచ్చినాయి. ఇప్పుడు అలాగ మళ్ళీ వచ్చేసింది కదా ప్రభుత్వం. మా ప్రభుత్వాల సంబంధం లేదు కానీ చెప్తున్నానండి, ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది అధికారం శాశ్వతం కాదు కదా, కాబట్టి మళ్ళీ జగన్ ఈ విధంగానే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అన్యాయం చేస్తే ఖచ్చితంగా రానున్న దినాల్లో ప్రజలే ఓటు ద్వారా ఖచ్చితంగా వాళ్ళకున్న ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తా అంటున్నాడు, వరుస పెట్టాము పార్టీకి అందరూ రాజీనామాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పార్టీ బలం తగ్గుతుంది, సంఖ్యాబలం కూడా తగ్గుతుంది కదా. ఏమండి, ఏ పార్టీలో కూడా ఒక పార్టీ అధికారం ఉందంటే ఆ పార్టీకి ఎగబడే వాళ్ళకున్న వెనకాల ఏమన్నా ఒత్తిడి అటాటి వల్ల వెళ్తుంటారు వస్తుంటారు, అది కామనేలండి. ఏ పార్టీలో ఒక పార్టీలో తెలుగుదేశంలో లేరా? వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళే తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు కదా. మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ వైసీపీలో జాయిన్ అయ్యారు కదా. వాళ్ళు వస్తుంటారు వెళ్తుంటారు, అది కామనేలండి. జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అంటున్నమాట, నెక్స్ట్ టైం మాజీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? పబ్లిక్ అలాగే ఎవరి నోట్లో చూసినా అలాగే వస్తుందండి. నేను ఒక్కరిని చెప్పడం కాదు, నా ఆలోచన ఏం కాదు, కానీ ప్రతి వాళ్ళ నోట్ల నుండి 6 నెలలకే సూపర్ 6 అన్నాడు, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, సూపర్ 8 లేదు అంటున్నారు. వరకు ఎలక్షన్ గెలిచేంత వరకే చంద్రబాబు నాయుడు గారు గెలవకముందు నేను ఇంటికి ఒక హెలికాప్టర్ ఇస్తాను, లేకపోతే ఇంటికి ఒక టీవీ ఇస్తాను, ఇంటికి ఒక హైటెక్ సిటీ చేస్తానంటాడు, కానీ ఏం లేదండి. మరి ఇప్పుడు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాలంటీర్స్ వ్యవస్థ ఉండేది, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వాలంటీర్స్ వ్యవస్థ లేదు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడైనా అందిస్తున్నారులేండి, కాకపోతే ఏంటంటే ఆ వాలంటరీ వెళ్ళటం వల్ల అందరిని గ్యాదరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాలంటరీ భారం అంతా వీళ్ళ ఎంప్లాయీస్ మీద భారం పడింది కదండి. ఒక రోజులో చేసే పని 4 రోజులు చేస్తున్నారు. వీళ్ళు కూడా కొనసాగిస్తుంటే ఎలా ఉంటుంది? ఎవరండి? కూటమి ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది, అదే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. మరి వాళ్ళ ఆలోచన ఎలాగున్నాయి మనకు తెలియదు కదా.
వాలంటీర్స్ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకి ఎలాంటి సేవలు అందించిందని మీరు మంచి సేవలు అందించారండి. అది లెగలేని వాళ్ళకి ఇప్పుడు తీసుకునే వాళ్ళు మంచిగా వెళ్ళి తీసుకుని రావడానికి బాగానే ఉంటుంది. కానీ లెగలేని వాళ్ళు ఉన్నారు, ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు, అనారోగ్య స్థితిలో ఉన్న వాళ్ళకు ఉన్నారు. వీళ్ళందరికీ వెళ్ళి తీసుకోవాలంటే చాలా కష్టం కదండి. మంచం దగ్గరికి వెళ్తున్నాయి, తీసుకుంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు. అది మంచి పని, మంచి కార్యక్రమే. ఎవరు చేసినా మంచి చేసే ప్రయత్నమే చేయాలి. కానీ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం ఏది కూడా అది పడిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.